హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి స్కిన్ పైన నల్ల మచ్చలు పోవడానికి చాలా పవర్ఫుల్ రెమెడీ అయితే చేసి చూపిస్తానండి. పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, పిగ్మెంటేషను, మళ్ళీ అప్పర్ లిప్ దగ్గర పిగ్మెంటేషన్, బుగ్గల పైన పిగ్మెంటేషన్ చాలా డార్క్ అయిపోతుంది కదా చాలామందికి. ఇప్పుడు సమ్మర్ కదా, అది ఎక్కువ అయిపోతుంటుంది. సో అది పోవడానికి మంచి టిప్ అండి, హోమ్ రెమెడీయే. మనకు కావాల్సింది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అండి. బయట ఎక్కడైనా దొరుకుతుంది కదా, 2 రూపీస్ కాఫీ పౌడరు. ఆ కాఫీ పౌడర్ తీసుకోవాలి, ఒక 1-2 స్పూను. మనకి కావాల్సింది కోల్గేట్ పేస్ట్ అండి. కోల్గేట్ పేస్టే. కోల్గేట్ పేస్ట్ స్కిన్ వైట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం 1/2 టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కోల్గేట్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అండి. వెంటనే మన మచ్చలున్నా ఏమున్నా వెంటనే రియాక్షన్ చూపిస్తుంది అనమాట. మంచిగా పోవడానికి హెల్ప్ అవుతుంది. కోల్గేట్ కాఫీ పౌడర్ 2 మిక్స్ చేసుకోవాలి, మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే అస్సలు పెట్టుకోకండి, ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇది మేబీ పడకపోవచ్చు. స్కిన్ పైన ర్యాషెస్ లాంటివి ఎఫెక్ట్ ఏమన్నా చూపించవచ్చు. చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే అస్సలు యూజ్ చేయొద్దు. మంచిగా నార్మల్ స్కిన్ ఉండి ఏది పెట్టుకున్నా కూడా పడుతుంది మా స్కిన్కు అనే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ కోసానికి అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి నల్ల మచ్చలు మనకి ఎక్కడైనా ఉంటాయి కదండి, ఎల్బోల దగ్గర, అండర్ ఆర్మ్స్ దగ్గర, నెక్ దగ్గర, ఎక్కడైనా సరే నల్ల మచ్చలు ఉంటే అవి తప్పకుండా పోతాయి. అటు సైడ్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. మళ్ళీ మనకి ఇంకొకటి కావాల్సింది లెమన్ అండి. లెమన్ వేస్తే మనకి బ్లీచ్ లాగా పనిచేస్తుంది కాబట్టి డార్క్నెస్ వెంటనే తొలగించేస్తుంది. డార్క్నెస్ పోయిందంటే మనకి బ్రైట్గా కనిపిస్తుంది అనమాట స్కిన్. సో మీ స్కిన్కి ఏ ప్రాబ్లం లేదు లెమన్తోని, కోల్గేట్తోని అని అంటే కంపల్సరీ ఇది యూస్ చేసి మీరు రిజల్ట్ అయితే చూస్తారండి. యూస్ చేసి చూడండి. ఎందుకు చెప్తున్నాను ఇంత పక్కా అంటే, ఎందుకంటే లెమన్లో, కోల్గేట్లో చాలా బ్లీచ్ లాగా ట్యాన్ తొలగించే గుణాలు ఎక్కువ ఉంటాయి. చాలా చూసారు కదా, లెమన్ వేయగానే మనకి ఎట్లా పొంగిందో, బ్లీచ్ కూడా అలాగే పొంగుతుంది కదా మనకి కలుపుతూ ఉంటే యాక్టివేటర్ వేసి. సో అలా పనిచేస్తుంది అనమాట. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు బ్లీచ్ కూడా పెట్టుకోకూడదు కదా, అలాగే ఇది కూడా పెట్టుకోకూడదు. నల్ల మచ్చలు ఉన్న చోట అయితే పెట్టుకోండి. 100% మీకు రిజల్ట్ అయితే వస్తుంది. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. అస్సలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీకే తెలుస్తుంది. మనం వీక్లీ 2 టైం అయితే పెట్టుకోవచ్చండి. వీక్లీ 2 టైం కంపల్సరీ పెట్టుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే అస్సలు పెట్టుకోకండి. ప్యాచ్ టెస్ట్ చేసి కంపల్సరీ ప్యాచ్ టెస్ట్ ఇయర్ పక్కన కానీ హ్యాండ్ పైన కానీ ఒక్కసారి చూసుకొని ఏ రియాక్షన్ లేదు అని అంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే చేసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మళ్ళీ మనం అది హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది డబ్బులు. సో మచ్చలు పోవడానికి అయితే 100% హెల్ప్ అవుతుంది. కంపల్సరీ పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు, డార్క్గా స్కిన్ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదండి. పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ ఉంచుకొని చల్లని వాటర్తో కడిగేసుకోవాలండి. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, డే నైట్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి. ఒక 5 మినిట్స్ ఉంచుకొని కూల్ వాటర్తో ఫేస్ కడిగేసుకొని ఇలా మీరు రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ అయితే మొత్తానికి అయితే పోతుందండి. అస్సలు మళ్ళీ కూడా రాదు. అంత బాగా వర్క్ చేస్తుంది అనమాట ఈ టిప్పు. తప్పకుండా యూజ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుంది. వీడియో షేర్ చేయండి. నా ఛానల్లో ఇంకా చాలా బ్యూటీ టిప్స్ ఉన్నాయండి, ఒక్కసారి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.